తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది। ఈ సమావేశం ఇవాళ ఉదయం 10:15 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమవుతుంది। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా పాలక మండలి ఏర్పడటంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది। సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లు, సనాతన ధర్మ పరిరక్షణ తదితర 80 అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం। వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1ని అందుబాటులోకి తేనున్నారు। ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు। కిషోర్, ఈ రోజు 10:30 గంటలకి టీటీడీ సమావేశం స్థానిక అన్నమయ్య భవనంలో తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు। దీనికి బిఆర్ నాయుడు అధ్యక్షత వహించున్నారు। 80 అంశాలు అజెండా తోటి పాలక మండలి సమావేశాన్ని నిర్వహించున్నారు। సామాన్య భక్తులకు తిరుమల యాత్ర ప్రశాంతంగా ముగిసేలాగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు। గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా నడిచి వచ్చే భక్తులకి త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు। కానీ ఇప్పుడు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వారిని మూసివేయడం జరిగింది। ఇప్పుడు ఈ పాలక మండలి ద్వారా ఈ వైకుంఠ కాంప్లెక్స్ 1ని ఓపెన్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు। అదే విధంగా కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది। దానికి సంబంధించి కూడా సిట్ వాళ్ళు భవనం కోరడం జరిగింది। దానికి సంబంధించి కూడా పాలక మండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। అదేవిధంగా అన్యమత ప్రచారాంశం కూడా తిరుమలలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో బిఆర్ నాయుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసామంటే స్పందించడం జరిగింది। అన్యమత ప్రచారం జరగకుండా ఎవరైతే అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ కూడా తీసేసి కేవలం హిందూ ఉద్యోగులు మాత్రమే ఇక్కడ పనిచేసే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పి బిఆర్ నాయుడు చెప్పడం జరిగింది। సో ఈ నేపథ్యంలో అక్కడ హిందూ ఉద్యోగులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। అదేవిధంగా గతంలో పాలక మండలి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంది। ఆ నిర్ణయాల మీద కూడా సమీక్షించేసి ఇంజనీరింగ్ పనులు, నిధులు, శ్రీవాణి ట్రస్ట్ అవినీతి, రాష్ట్ర విజిలెన్స్ విచారణ ఉండటంతో దానికి సంబంధించి కూడా కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది। అదేవిధంగా సామాన్య భక్తులకి పచ్చబిడ్డ వేస్తూ అక్కడికి వచ్చే భక్తులకి త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదాలు అందించే విధంగా కూడా ఈ పాలక మండలి నిర్ణయం తీసుకో అదే విధంగా ఎమ్మెల్యేలకు 6 లీటర్లు వారానికి ఇచ్చే విధంగా కూడా పాలక మండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। దీంతో పాటు టీటీడీ బోర్డు మెంబర్లకు సంబంధించి కూడా దర్శనాలు పెంచే అంశాల మీద కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది। ప్రవీణ్, రైట్, థ్యాంక్ యూ కిషోర్। కలెక్టర్ పై